ఏలూరు జిల్లా నూజివీడిలో గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమం వివాదం చోటు చేసుకుంది. వివాదానికి కారణమైన జనసేన అధికారి ప్రతినిధి మరిదు శివరామకృష్ణపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ బర్మా ఫణిబాబు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి దిగిన మాజీ మంత్రి జోగి రమేష్ ని ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. అరగిపల్లిలో వ్యక్తి మద్యం సేవించి జనసేన జెండాను కించపరిచిన కేసును నిరుగార్చినట్లుగా ఆయన విమర్శించారు. తారీఖు 12/24 సంవత్సరం ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో కీర్తిశేషులు శ్రీ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన గౌడ్ సోదరులందరూ కలిసి రాజకీయ నాయకుల్ని ఆహ్వానం మేరకు ఆ విగ్రహము కొంత కాంట్రవర్సీగా 2 రోజుల నుంచి జరుగుతుంది. అందుకు గాను మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయనకి ఎటువంటి కులము ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లో గౌతు లచ్చన్న గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ అధికార ప్రతినిధి. మరి అతను లాస్ట్ టైంలో మరి మన పార్టీ కార్యకర్తలను కానీ అనేక నాయకులను కానీ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి నువ్వు ఏ మేరకు ఆహ్వానం పలికావు అనేది మరి మినిస్టర్ గారి దృష్టికి ముందే తీసుకెళ్ళాలి. అది ఆయన గారి దృష్టికి తీసుకెళ్ళకోకుండా మరి అదే రకంగా కమిటీలో కూడా మనం నిర్ణయించుకొని ఇట్లాంటి వ్యక్తిని అవాయిడ్